హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్‌లో 7th, 8th లెసన్స్ బిట్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్, నాగోబా జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు? ఆప్షన్స్: మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్. ఏంటండి నాగోబా జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు? ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం. ఏంటండి ఇంద్రవెల్లి మండలం. ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో. ఎక్కడ? కేష్లాపూర్. కేష్లాపూర్ గ్రామం. ఓకేనా? ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేష్లాపూర్ గ్రామం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గోండుల యొక్క సాంప్రదాయ నృత్యం పేరు ఏమిటి? ఆప్షన్స్: సదీర్, దింసా, గుస్సాడి, ఏవి కావు. ఏంటండి గోండుల యొక్క సాంప్రదాయ నృత్యం గుస్సాడి. ఓకేనా? నెక్స్ట్, నాగోబా జాతర సంవత్సరంలో ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఆప్షన్స్: 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఎంతండి నాగోబా జాతర ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఎన్ని రోజులు? 5 రోజులు జరుపుకుంటారు. ఓకేనా? ప్రతి సంవత్సరం 5 రోజులు జరుపుకుంటారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో చెంచులు నివసించే జిల్లా ఏది? ఆప్షన్స్: వరంగల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్. ఏంటండి తెలంగాణలో చెంచులు నివసించే జిల్లా నాగర్ కర్నూల్. ఓకేనా? నెక్స్ట్, చెంచుల గ్రామ పెద్దను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: పట్ల, గ్రామ పెద్ద, పెద్ద మనిషి, పిల్లాస్. ఏంటండి చెంచుల గ్రామ పెద్దను అడిగారు ఇక్కడ. చెంచుల గ్రామ పెద్దను పెద్ద మనిషి అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, చెంచుల యొక్క నివాసాలను ఏమంటారు? ఆప్షన్స్: గుడిసెలు, టెంటులు, పెంటలు, గడ్డి ఇల్లు. ఏమంటారండి ఇక్కడ? చెంచుల నివాసాలను పెంటలు అంటారు. ఓకేనా? నెక్స్ట్, చెంచులు ఏ దేవుళ్ళను పూజిస్తారు? ఆప్షన్స్: అక్కిపెన్, లింగయ్య స్వామి, చెంచులక్ష్మి, బి అండ్ సి. ఎవరండి చెంచులు లింగయ్య స్వామి, చెంచులక్ష్మిని పూజిస్తారు. అక్కిపెన్ అంటే గోండుల యొక్క గ్రామ దేవత. ఓకేనా? గ్రామ దేవత అక్కిపెన్ అంటే. లింగయ్య స్వామి, చెంచులక్ష్మి ఏమో చెంచులు పూజిస్తారు వీళ్ళిద్దరిని. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, చెంచులు ఏ మాసంలో పూజలు చేసుకుంటారు? ఆప్షన్స్: ఆషాఢ మాసం, శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసం. ఏ మాసం అండి చెంచులు ఏ మాసంలో పూజలు చేసుకుంటారు? ఏ మాసం? మాఘ మాసం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చెంచు తెగకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: పెద్ద మనిషి, చెంచు గ్రామ పెద్ద, చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు, పెంటలు చెంచుల నివాసాలు, పెంటలు చెంచుల గ్రామాలు. ఏంటండి ఇక్కడ సరికాని వాక్యం అడిగారు. ఓకేనా? పెద్ద మనిషి అంటే చెంచుల గ్రామ పెద్ద. అవును. చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు. అవును. పెంటలు చెంచుల నివాసాలు. అవును. పెంటలు చెంచుల గ్రామాలు. ఇది కాదండి. కొన్ని పెంటాలను కలిసి గ్రామాలు అంటారు. ఓకేనా? పెంటాలు చెంచుల గ్రామాలు కాదు, కొన్ని పెంటాలు కలిసి చెంచుల గ్రామాలు అంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: చెంచులు తేనెను సేకరించడంలో నిపుణులు, చెంచులు అడవిని తల్లిగా భావిస్తారు, గర్భిణీలు చింతపండు, చింతబూడిద కలిపి తింటారు, కుందేళ్ళు, పిచ్చుకలు వంటి చిన్న జంతువులను వేటాడుతారు. ఏంటండి ఇక్కడ సరికాని వాక్యం అడిగారు.
ఓకేనా. చెంచులు తేనెని సేకరించడంలో నిపుణులు. అవును. చెంచులు అడవిని తల్లిగా భావిస్తారు. ఇది కూడా కరెక్ట్ అండి. గర్భిణీలు చింతపండు, చింతబూడిద కలిపి తింటారు. అవును. కుందేలు, పిచ్చుకలు వంటి చిన్న జంతువులను వేటాడుతారు. ఇది తప్పండి. చిన్న జంతువులు వాళ్ళు ఎప్పటికీ వేటాడరు. ఓకేనా. పెద్ద జంతువులను మాత్రమే వేటాడుతారు. జింకలు, అడవి పందులు వంటివి పెద్ద జంతువుల వంటి వాటిని వేటాడుతారు. చిన్న జంతువులను వేటాడరు. ఓకేనా. నెక్స్ట్, బోండా జాతి గిరిజనుల జీవన విధానానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్: జనపనార దుస్తువులు బోండా తెగ స్త్రీలు ధరిస్తారు. మల్కాజ్గిరి ప్రాంతంలో అడవి, ఒడిస్సా. బోండా తెగ జనాభా సుమారు 20,000. బోండా తెగ వస్తువుల విక్రయాల ప్రదేశం హత. చూద్దామండి. ఇక్కడ సంబంధించి సరికానిది బోండా జాతి గిరిజనులు. ఓకేనా. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఎవ్రీ పాయింట్ లెసన్స్లో ఉండే ఎవ్రీ పాయింట్ మనకి ఇక్కడ కవర్ అయిపోతుందండి. అందుకే కొంచెం క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ సైజ్ పెద్దగైనా ఇలా ఇచ్చాను. అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా చూద్దాం. ఆప్షన్స్: జనపనార దుస్తువులు బోండా తెగ స్త్రీలు ధరిస్తారు. అవును, జనపనార దుస్తువులు. ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయిపోయింది. మల్కాజ్గిరి ప్రాంతంలోని అడవి, ఒడిస్సా. ఇక్కడ కూడా బోండా జాతి వారు నివసిస్తారు. ఓకేనా. బోండా తెగ జనాభా సుమారు 20,000. ఇది రాంగ్ అండి. ఎంత? 12,000. ఎంత? 12,000. ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయిపోయింది కదండి. అలా బోండా తెగ వస్తువుల విక్రయాల ప్రదేశం హత. ఇది కరెక్ట్. సో మనకు ఆన్సర్ బోండా తెగ జనాభా సుమారు 20,000 అనేది తప్పు. ఎంత? 12,000 ఉండాలి అక్కడ. నెక్స్ట్, తెలుగు భాషను పోలిన గిరిజనుల భాష ఏది? ఆప్షన్స్: రెమో, చెంచు, హత, బోండా. ఏంటండి? తెలుగు భాషను పోలిన గిరిజనుల భాష ఏది? మనకు చెంచు భాష. ఏంటండి? చెంచు భాష. రెమో అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బోండా తెగవారి భాష. బోండా తెగవారి భాషను రెమో అంటాం. ఓకేనా. నెక్స్ట్, గోదావరి నది పొడవు ఎంత? ఆప్షన్స్: 1565 కిలోమీటర్లు, 1465 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, 1400 కిలోమీటర్లు. ఎంత అండి? గోదావరి నది పొడవు 1465 కిలోమీటర్లు. ఓకేనా. నెక్స్ట్, గోదావరి నది మహారాష్ట్రలోని ఏ కొండలలో ప్రారంభమవుతుంది? ఆప్షన్స్: పాపికొండలు, మహేంద్రగిరి కొండలు, వినుకొండలు, బ్రహ్మగిరి కొండలు. ఎక్కడండి? గోదావరి నది మహారాష్ట్రలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, అండ్ ఇది మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండలలో స్టార్ట్ అవుతుంది గోదావరి నది అనేది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, గోదావరి నది ఏ జిల్లాలను వేరు చేస్తుంది? ఆప్షన్స్: మంచిర్యాల, కొమరంభీం, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల. ఏదండి? ఏ జిల్లాలను వేరు చేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్లో నిర్మల్, జగిత్యాల జిల్లాలను వేరు చేస్తుంది. ఇంకా వేరే జిల్లాలను కూడా వేరు చేస్తుందండి. ఏంటంటే నిర్మల్, నిజామాబాద్ అండ్ మంచిర్యాల, జగిత్యాల అండ్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కూడా గోదావరి నది వేరు చేస్తుంది. ఇవి కూడా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్, గోదావరిపై మొదటి డ్యామ్ ఎక్కడ కలదు? ఆప్షన్స్: గంగాపూర్, ధవళేశ్వరం, జయక్వాడి, నాసిక్. ఎక్కడండి? ఫస్ట్ అడిగారు ఇక్కడ. ఫస్ట్ డ్యామ్, మొదటి డ్యామ్ గంగాపురం వద్ద ఉంది. ఓకేనా. గంగాపురం వద్ద ఉంది. ధవళేశ్వరం, జయక్వాడి, నాసిక్ ఇక్కడ కూడా ఆనకట్టలు ఉంటాయి గోదావరిపై. ఓకేనా. నెక్స్ట్, బినియం ప్రోద అనగా? ఆప్షన్స్: వస్తువుల అమ్మకం, వస్తువుల తయారీ, వస్తువుల ఎగుమతి, వస్తువుల మార్పిడి. ఏంటండి బినియం ప్రోద అంటే? మనకు వస్తువుల మార్పిడి. ఓకేనా. వస్తువుల మార్పిడి. నెక్స్ట్, ఇక్కడ జతపరచము ఇచ్చామండి. ఒకసారి చూద్దాం. నాసిక్లో ఏం జరుగుతుంది? నాసిక్లో
కుంభమేళ, నాసిక్లో కుంభమేళ. సో కుంభమేళ ఎక్కడుంది? సిలో ఉంది. ఓకేనా, ఇక్కడ రాసుకుందాం. సి ఫస్ట్ది నాసిక్ కుంభమేళ. త్రయంబకేశ్వర్ అంటే జ్యోతిర్లింగం. ఎంత? ఏ. ఓకేనా. నెక్స్ట్ నాందేడ్ ఏంటి? నాందేడ్ సబ్కండ్ గురుద్వారా ఏంటి? డి. ఓకేనా, డి. మంతని ఏంటండి? మంతనిలో ఏముంటుంది? గౌతమేశ్వర ఆలయం ఉంటుంది. సో ఏంటి? ఈ. ఓకేనా. ధర్మపురిలో లక్ష్మీ నరసింహ దేవాలయం ఎంత? బి ఉంది ఇక్కడ. బి ఏది? బి రాసుకుందాం ఇక్కడ. బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయం. సో ఎఫ్. CADEBF అంటే 4. ఓకేనా. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అవుతాయండి ఇక్కడ. అంటే గోదావరి ఏ ప్రదేశాల్లో ప్రవహిస్తుంది, అక్కడ జరిగే ఉత్సవాలు కానీ లేకపోతే అక్కడ ఫేమస్ ఏంటి అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, భారత భూభాగంలో గోదావరి పరివాహక ప్రాంతం ఎన్నవ వంతు ఉంది? ఆప్షన్స్: 5వ వంతు, 10వ వంతు, 15వ వంతు, 20వ వంతు. ఎంత అండి? 10వ వంతు ఉంటుంది. 10వ వంతు ఉంటుంది. అండ్ ఇది ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికంటే ఎక్కువ. ఇంగ్లాండ్, ఐర్లాండ్ కంటే భూభాగం కంటే ఎక్కువ. ఓకేనా. ఇంతే అండి. 5th క్లాస్ ఈవీఎస్లో 7th, 8th లెసన్స్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ 5th క్లాస్ ఈవీఎస్ 1st to 6th లెసన్స్ కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం మరిన్ని చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.